ఈ హిందువులకు తెలియలేదు, పృథ్వీరాజ్ చౌహాన్ చంపేసినటువంటి అజ్మీర్ అదొక గొప్ప యాత్రా స్థలంలాగా హిందువులు కూడా పోయి ఆడ కానుకలు వేసి వస్తూ ఉంటారు. అదంతా మూర్ఖులు కాకపోతే. తీసుకుందాం అజ్మీర్ దర్గా గురించి అండ్ కొన్ని బారా షహీద్ దర్గాలు అనేసి అండ్ అసలు దర్గాలు ఏంటి అన్నది దాని గురించి కూడా తీసుకుందాము. అయితే ఈ వావర్ స్వామిది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. తో ఈ వావర్ స్వామి అనేది స్క్రిప్టెడ్, ఇప్పుడు అంతా మనం చూస్తున్నంత స్క్రిప్టెడ్. ఇలాంటి ఎన్ని కథలు ఎన్నైనా రాసుకుంటారు. ఎందుకంటే గిరిజన నాయకుడు అనేసి కొంతమంది అంటుంటారు. అదే అన్ని కూడా స్క్రిప్టెడే, మనకి ఎటువంటి అవసరం అయితే అట్లా రాసుకుంటారు. పాత నిబంధన ఒకటి వస్తుంది, తర్వాత కొత్త నిబంధన వస్తుంది. ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ ఎట్లాగైతే వస్తాయంటాయో అట్లా కూడా ఖురాన్, మొట్టమొదటి ఖురాన్ వేరే ఉంది. దాని అన్ని ప్రతులు కూడా అన్ని తెప్పించి అన్ని కాల్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త ఖురాన్ని రిలీజ్ చేసిన. ఈ విషయం ఎవరికి తెలియదు, చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అసలు అక్కడ ఉన్నటువంటి నేపథ్యం కూడా వేరే. మహాకాళేశ్వరంతో మక్కేశ్వరుడు అయిన అక్కడ ఉన్నటువంటి అష్టదిక్పాలకులు ఉన్నారు, 18 మంది దేవతలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు దసరా ఉత్సవాల్లో కర్నూలు దగ్గరలో మనం